ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం నేనున్నాను ముకుందా జ్యువెలర్స్ లో. ముకుందా జ్యువెలర్స్ అనగానే మనందరికీ తెలిసిందే ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. అయితే ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు హోల్సేల్గా బల్క్లో తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనకు జ్యువెలరీలో హోల్సేల్గా తీసుకోవడము ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉండవు. కానీ మన ముకుందాలో హోల్సేల్గా తీసుకోకపోయినా సింగిల్ ఐటమ్ తీసుకున్నా కూడా హోల్సేల్గా తీసుకుంటే మనకు ఏ ప్రైస్లో వస్తాయో అటువంటి ప్రైస్లోనే మనకి ఇక్కడ జ్యువెలరీ అనేది లభ్యమవుతుంది. అయితే మన ముకుందా జ్యువెలర్స్ కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ, ఖమ్మం, హన్మకొండ, సుచిత్ర 6 బ్రాంచులు ఇప్పటికే మనకు ఉండడం జరిగింది. అతి త్వరలో అంటే ఏప్రిల్ 19న చందానగర్లో కూడా మరొక బ్రాంచ్ ఓపెన్ కాబోతోంది. అయితే నాకు తెలుసు మీరందరూ చందానగర్ వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు అని చెప్పి మీ దగ్గరలో కూడా మనం ముకుందా రాబోతోంది. కాబట్టి అయితే ప్రతిసారి మనం కలెక్షన్ చూస్తున్నట్టుగానే ఈసారి ఇక్కడ ఎటువంటి కలెక్షన్ ఉంది, లైట్ వెయిట్లో ప్రత్యేకించి మనకి ఇక్కడ ఎటువంటి కలెక్షన్ ఉంది. మన ముకుందా అనగానే లైట్ వెయిట్లో మనకు నచ్చిన డిజైన్స్లో చాలా రకరకాల డిజైన్స్లో చాలా ఎక్కువ డిజైన్స్లో మనమైతే కలెక్షన్ చూస్తూ ఉంటాము. ప్రత్యేకించి ఈరోజు మనకు హారాల్లో కానివ్వండి, షార్ట్ నెక్లెస్లో కానివ్వండి ఎటువంటి కలెక్షన్ ఉందో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. పదండి. రమ్య గారు నమస్తే మ్యామ్. రమ్య గారు, ఏ కలెక్షన్ చూపించబోతున్నారు ఇవాళ మాకు? ఈ రోజు మొత్తం మీకు నక్షి కలెక్షన్ చూపిస్తున్నాం మ్యామ్. ఓకే, ముందుగా ఏ ఐటమ్ గురించి మాట్లాడదాం? బొట్టుమాల చూడండి. ఓకే, ఇది వచ్చేసి బొట్టుమాల మీకు 70 grams లో ఉంది మ్యామ్. 70 grams అంటే గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ వచ్చేసి 67 grams లో ఉంది. విత్ సీజర్స్ కాంబినేషన్ లో ఉంది. రూబీ అండ్ ఎమరాల్డ్ సీజర్స్ కాంబినేషన్ లో చాలా క్లియర్ డీటెయిలింగ్ వర్క్ లో ఉంది చూడండి, లక్ష్మీదేవితో. మీకు చాలా అంటే లేటెస్ట్ మోడల్లో కంప్లీట్ గా అంటే మనకి ఇంత ముందుకి ఏంటంటే యూ షేప్ లో అయితే మీకు లైట్ వెయిట్ లో ఉంది, అంటే ఫ్లెక్సిబుల్ వస్తుంది. ఓకే, 2-in-1 పర్పస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. వడ్డానం వితౌట్ లాకెట్ లో ఉంది. ఇది వడ్డానం లాగా కూడా యూజ్ చేయొచ్చు, ఫ్లెక్సిబుల్ ఉంది. సో మీరు వితౌట్ లాకెట్ లో కూడా యూస్ చేయొచ్చు. ఓకే, మనం అంటే దీనికి లాకెట్ యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఆప్షన్ ఏమన్నా మనం ఉంటుందా? కస్టమైజ్ ఆప్షన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి వన్స్ ఈ ఐటమ్ తీసుకున్న తర్వాత మళ్ళీ కావాలి అనుకుంటే మనకు అలా ఆప్షన్ కూడా ఉంది. ఓకే, అంటే మనకు బొట్టుమాల ఒకటి, మ్యాంగో మాల ఒకటి, లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన కాసుల పేరు ఇలాంటివి ఎవర్ గ్రీన్. దాంట్లోనే మళ్ళీ ఇంకా మనకి బొట్టుమాల ప్లస్ అమ్మవారు రెండు రావడం అనేది జరిగింది. ప్లస్ దాంతో పాటు డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్ గా ఉంది, లక్ష్మీ అమ్మవారి ఐడియాలు అన్ని కూడా. ఇవన్నీ కుందన్స్ అండి? లేదండి, సీజర్స్ అండ్ ఎమరాల్డ్స్ అండ్ రూబీస్. చాలా బాగుంది. అంటే మనకు జనరల్ గా గోల్డ్ హారాలు అనగానే ఏదో ఒకటి కింద హ్యాంగ్ అవుతుంటేనే బాగుంటది అనే ఒక ఆలోచనలో ఉంటాం, కానీ ఇది అలా లేకున్నా కూడా చాలా బాగుంది చూడడానికి. ఇది ఏంటంటే ఎవర్ గ్రీన్ మ్యామ్, ఎవరైనా వేసుకోవచ్చు. బట్ 3/4 అయినా వేసుకోవచ్చు. మొత్తం కంప్లీట్ మన ఆప్షన్ ఎంత ఎన్ని టైప్స్ అయినా వేసుకోవచ్చు. మనకి ఇది చైన్ తోటే అంత వెయిట్ లో, చైన్ తో కలిపి మీకు 67 grams లో ఉంది ఓన్లీ నెట్ వెయిట్. గోల్డ్ వెయిట్ చూడడానికి ఎంత హెవీగా ఉంది, ఒక 8 తులాస్ పైనే ఉన్నట్టుగా. ఓకే అండి, ఈ హారం వచ్చేసరికి మీకు 55 grams లో ఉంది మ్యామ్. 55 grams చూడడానికి లాకెటే 2 తులాల పైన ఉన్నట్టు అనిపిస్తుంది. మరి అంటే మన ముకుందా స్పెషాలిటీ లైట్ వెయిట్. లైట్ వెయిట్ లో మీకు హెవీ కనిపిస్తుంది. ఓకే, పోటా స్టోన్స్ లో అండ్ లక్ష్మి విత్ ఎలిఫెంట్ తో వచ్చింది చూడండి. అవును, దీంట్లో ఉన్న పికాక్స్ కూడా చాలా గ్రాండ్ లుక్ లో ఉన్నాయి. సో మీకు అంటే ఎమరాల్డ్స్, బీడ్స్ అండ్ పల్స్ కాంబినేషన్ లో విత్ పోటా స్టోన్ లో లక్ష్మీదేవితో ఉంది చూడండి. మనకి పికాక్ కూడా ఫుల్ పికాక్ వచ్చింది, ఫెదర్స్ తో పాటు ఉన్నట్టు. జనరల్ గా మనకు ఓన్లీ ఇక్కడ వరకే ఉంటుంది, కానీ ఇక్కడ ఫుల్ పికాక్ వచ్చింది. అంటే అన్నిట్లలో ఇది కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్, నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఇది ఒకటి వేసుకుంటే సరిపోతాయి, పైన నెక్లెస్ వేసుకోకపోయినా 3/4 లాగైనా వేసుకోవచ్చు.
ఆల్మోస్ట్ మీకు 55 గ్రామ్స్ లో ఉంది. ఓకే. ఒకవేళ కస్టమర్‌కి ఇది నచ్చింది. కొంచెం నాకు అంటే ఇంకా తక్కువ వెయిట్ అవుతుంది. ఇంకో ఐటెమ్ పర్చేస్ చేయొచ్చు చైన్ లేకపోతే అనుకుంటారు కదా! వితౌట్ చైన్ కూడా పర్చేస్ చేయొచ్చా? ఎస్ మ్యామ్, చేయొచ్చు. మీకు వితౌట్ చైన్ అంటే 4.5 గ్రామ్స్ లో తీసేయచ్చు చైన్. అవునవును. అవును. సూపర్ అండి. ఇవేంటి? ఇవన్నీ మీకు బీడ్స్ వస్తాయి మ్యామ్. బీట్స్ అంటే హానెక్స్ బీట్సా? ఏం బీట్స్ హానెక్స్ ఇవి? బీడ్స్ వస్తాయి విత్ పల్స్ కాంబినేషన్ లో ఉంది. ఇదేమో ఎమరాల్డ్ స్టోన్స్ అండ్ పోటాస్ వచ్చాయి దీంట్లో. ఓకే. మనకి ఇక్కడ ఒకవేళ వీటి ప్లేస్ లో మనం ఒకవేళ కస్టమర్ బిల్ అయిన తర్వాత నాకు వీటి ప్లేస్ లో వేరేది కావాలి అలాంటి ఏమైనా ఆప్షన్ ఉంటుందా? చేంజ్ అంటే చేసుకోవచ్చా? బిల్ అయిన తర్వాత మనం మళ్ళీ కస్టమైజ్ ఆప్షన్ అనేది ఉండదు. ఫస్ట్ బిల్ కాకముందే చెప్పారనుకోండి, ఓకే. మనం ఏదైనా కస్టమైజ్ ఆప్షన్ కూడా చేసిస్తాం. ఓకే. అంటే ఒకవేళ ఇలాంటి చేంజెస్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ అయితే మనకు ఉంది. ఆప్షన్ ఉందండి. ఓకే. బట్ మన దగ్గర ఏంటంటే ముకుందా జ్యువెలర్స్ లో ఏ స్టోన్స్ కైనా బీడ్స్ కైనా 65% రిటర్న్ వాల్యూ ఉంది. బై బ్యాక్ కూడా ఉంటుంది. అవును అవునండి. మీరు అన్నట్టుగా పికాక్స్ ఇక్కడే కాదు ఇక్కడ కూడా చాలా ఇంత చిన్నగా ఉన్నా కూడా ఇక్కడ కూడా చాలా డీటెయిలింగ్ ఉంది నిజంగా. ఎస్ మ్యామ్. అవును. మీకు డీటెయిలింగ్ వర్క్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎలిఫెంట్ వచ్చి కూడా డిఫరెంట్ ప్యాటర్న్. ఇది మనకు నక్షి యాంటిక్ పాలిష్ అంటే డీప్ అనుకుంటా కదా కొంచెం షేడ్. మనం కావాలి అంటే పాలిష్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు, మన ఆప్షన్. ఓ సేమ్ ఐటమ్ ని మనము ఈ పాలిష్ కాకుండా వేరే పాలిష్ కూడా చేసుకోవచ్చు. ఎస్ మ్యామ్. ఓకే. మనకు పాలిష్ చేంజ్ చేస్తున్నాము అంటే దానికి మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందా? ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే సూపర్ అండి. నెక్స్ట్ మీకు ఎన్ఎల్ఆర్ వస్తుంది మ్యామ్. మనకి ఎల్లో పాలిష్ కదా, ఎల్లో పాలిష్ రెగ్యులర్ పాలిష్ వస్తుంది. ఇది కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. బీడ్స్ అయినా లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది. ఇది కూడా మీకు 59 గ్రామ్స్ లో ఉంది మ్యామ్. అండ్ సీజర్స్ ఇవన్నీ సెమీ ప్రీషియస్ స్టోన్స్ లో వస్తుంది చూడండి. ఓకే. ఇవన్నీ స్టోన్స్ ఏనా? ఇవన్నీ స్టోన్స్ మ్యామ్, సెమీ ప్రీషియస్. సీజర్స్ అండ్ ఎమరాల్డ్స్. అవును. అంటే మీకు హానెక్స్ మిక్సింగ్ అని కూడా అనొచ్చు. సో ఇవన్నీ మీకు స్టోన్స్ వైజ్ గా కూడా రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది వీటికి అన్నింటికి. హానెక్స్ గానీ మనకి స్టోన్ గానీ ప్రతి ఒక్క దానికి రిటర్న్ వాల్యూ ఉంటుంది. ఎస్ మ్యామ్. 65% రిటర్న్ వాల్యూ. ఓకే ఓకే అండి. ఈ హారం బాగా ట్రెండ్ అవుతుంది పగడాలు. ఎస్ మ్యామ్. కోరల్స్ లో అంటే ఒకప్పుడు ఏంటంటే రూబీ ఎమరాల్డ్స్ వచ్చేవి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మొత్తం కోరల్స్ లో. ఎంతసేపు ఉన్నా మనకు ఇవి మంగళసూత్రాల్లో వేసుకోవడానికి తప్పితే ఇట్లా నగల్లో అనేది ఇంతకు ముందు లేదు. ఇప్పుడు కొత్త ట్రెండ్ వస్తుంది. అందరూ ఇవే లైక్ చేస్తున్నారు ఇప్పుడు. ఎస్ మ్యామ్. ఇదంతా మీకు నార్మల్ గా అన్నా కూడా 63 గ్రామ్స్ లో ఉంది. బట్ మీకు ఎల్లో పాలిష్ కాదు, యాంటిక్ లో చూడండి. దీంట్లో కూడా పోటా స్టోన్స్ అండ్ పల్స్, కోరల్స్, ఎమరాల్డ్స్ అండ్ బీడ్స్ వచ్చేసరికి చాలా గ్రాండ్ లుక్ లో ఉంది చూడండి. మనకు పల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఎస్ మ్యామ్. నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పాలండి. నిజంగా మన ముకుందాలో లైట్ వెయిట్ తో పాటు ఎక్కడ వెయిట్ తగ్గితే జనరల్ గా మనకు ఆ డీటెయిలింగ్ పోతుందో అని అంటుంటారు ఏ జ్యువెలరీ షాప్ కి వెళ్ళినా. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. మనకి ఎంత తక్కువ వెయిట్ లో ఉండాలో అంత తక్కువ వెయిట్ లో ఉంటుంది. ప్లస్ డీటెయిలింగ్ కూడా ఎంత బాగుంటుందంటే అసలు నిజంగా చూస్తున్నారు కదా మీరు కూడా. అసలు అమ్మవారి ఆ రూపు, ఆ డీటెయిలింగ్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్ గా ఉంది అసలు. యాక్చువల్లీ 63 గ్రామ్స్ అంటే కూడా ఎవరు నమ్మరండి. 100 గ్రామ్స్ అనే కూడా నమ్మరు. అవునవును. ఇది కూడా డీప్ నక్షి మ్యామ్ హారం. అవును. వెయిట్ వచ్చేసి 66 గ్రామ్స్ లో ఉంది మ్యామ్. చూడండి ఒకసారి దీనిలో పికాక్స్ అయినా. అవును. అండ్ చాలా బాగున్నాయి చూడండి. సైజెస్ ప్రకారంగా వచ్చినాయి ఆర్డర్ లో. ఇందులో వచ్చేసి శంకు వచ్చింది. అండ్ మీకు లక్ష్మీదేవి కూడా చాలా గ్రాండ్ అంటే చాలా డీటెయిలింగ్ లో ఉంది చూడండి. ఫేస్ అయినా ఏదైనా చాలా క్లియర్ గా ఉంటుంది. అండ్ పల్స్ అండ్ ఎమరాల్డ్స్ లో ఉంది చూడండి. చాలా ఇది మనకి డీప్ నక్షిలో ఉంది. వెయిట్ 66 గ్రామ్స్ లో ఉంది మ్యామ్. ఓకే ఓకే బాగుంది. ఎక్కువ ఇందులో మనకి పికాక్స్ ఈ డిజైన్ లో ప్రత్యేకించి. చైన్ కూడా సరే ఏదో తక్కువ వెయిట్ కదా కొంచెం సన్నగా మనకు హారం హెవీ లుక్ ఉండాలి. చైన్ జస్ట్ వెయిట్ సపోర్ట్ చేసేటట్టుగా అనుకుంటారు కానీ అలా కాదు. చైన్ కూడా చాలా మందంగా వస్తుంది. మనకి 6-7 గ్రామ్స్ లో వస్తుంది చైన్, బ్యాక్ చైన్ ఇంక్లూడింగ్ చైన్ తో కలిపి 66. మనం ఈ చైన్ రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందా? రిమూవ్ అంటే మనకి ఓన్లీ రిమూవ్ అంటే అదర్వైజ్ మళ్ళీ వేరేదైనా చేంజ్ చేసుకోవాలి. ఓకే ఓకే. వద్దు అనుకుంటే మనం డోరీస్ అవైనా పెట్టుకోవచ్చు. అంటే కొంతమంది ఏంటంటే చైన్ వద్దు మనీ కొంచెం అడ్జస్ట్ అవ్వకపోతే దాని ప్లేస్ లో ఇంకొక ఐటమ్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు చిన్న చిన్నవి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి. ఓకే అండి. రమ్య గారు నెక్స్ట్ ఏ ఐటమ్ చూస్తున్నాం? మ్యామ్ మనకి ఈ సెట్ వచ్చేసి హారం అండ్ నెక్లెస్ లో మీకు 8 తులాస్ లో 2 సెట్స్ వస్తున్నాయి మ్యామ్. 8 తులాలో ఈ 2 కూడా? ఎస్ మ్యామ్. ఓ
నెక్లెస్ వచ్చేసరికి మీకు రామ్ పరివార్ లో ఉంది మ్యామ్. ఓకే. హారం వచ్చేసరికి 6.5 తులాస్ లో ఉంది విత్ లక్ష్మీదేవి అండ్ పల్స్ కాంబినేషన్ లో ఉంది చూడండి. రూబీస్ అయినా ఎమరాల్డ్స్ అయినా అవును. అండ్ మీకు పోటా స్టోన్స్ లో చాలా డీటెయిలింగ్ వర్క్ లో కనిపిస్తుంది చూడండి. రెండు ఏంటండి మరి తక్కువ వెయిట్ అనడము ఏమో గానీ మరి ఇంత తక్కువ వెయిట్ లో ఇంత హెవీ లుక్ ఘోరం అండి ఇది. అంటే మీకు లైట్ వెయిట్ కావాలి అంటే ఇప్పుడు నార్మల్ ఒకే హారం కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ వస్తాయి కదా మేడం. 2 సెట్స్ 3 సెట్స్ తీసుకునే వాళ్ళు 100 గ్రామ్స్ లో మనం 3 సెట్స్ తీసుకోవచ్చు మా ముకుందా జ్యువెలర్స్ లో. జనరల్ గా అంటే మనం ఒక షార్ట్ నెక్లెస్ కోసం వెళ్తేనే జ్యువెలరీ షాప్ కి మినిమం అంటే ఒక 2.5 లోపల అదేంటి మేడం అలా లేదండి 4 నుంచే స్టార్టింగ్ అంటారు. అలాంటిది మనకు 4, 5 లో లాంగ్ లోనే వస్తున్నాయి అంటే సూపర్ అండి నిజంగా. ఏ మాటకి ఆ మాట. ఇది నిజంగా చాలా హెవీ లుక్ ఉంది, చూడ్డానికి కూడా చాలా బాగుంది. మీకు సెట్ వచ్చేసి 8 తులాస్ లో వస్తుంది ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్స్ తో కలిపి. ఓకే. అండ్ వీటిలో ఉన్న స్టోన్స్ కి కూడా 65% రిటర్న్ వాల్యూ. ఇప్పుడు ప్రతి ఒక్కరు స్టోన్ లేకుండా తీసుకుందాం అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎందుకు అని అంటే రాళ్ళు అంటారు, పూసలు అంటారు, అదంటారు. పక్క మనం పల్లెటూరు భాషలో మాట్లాడుకోవాలంటే రాళ్ళు అంటారు, పూసలు అంటారు, అవంటారు, ఇవంటారు. తర్వాత మళ్ళీ అవి మార్చేద్దామా అంటే దానికి వాల్యూనే లేదంటారు అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది నిజంగా మంచి అవకాశం. మా దగ్గర అయితే అలా ఏం లేదండి. మీరు నార్మల్ గా 10,000 స్టోన్ కాస్ట్ ఉన్నా మీకు ఆల్మోస్ట్ 65% రిటర్న్ వాల్యూ. 6,500 మీ అమౌంట్ మీ దగ్గర ఉన్నట్టే అనుకోవాలి. అవును అంతే. నెక్స్ట్ వడ్డానం చూద్దామా. చాలా హెవీగా ఉంది మ్యామ్. వడ్డానం వచ్చేసి మీకు 73 గ్రామ్స్ లో ఉంది మ్యామ్. ఓకే. యాక్చువల్లీ హారాలు అంటేనే మీకు రెండు మా దగ్గర నెక్లెస్ అండ్ హారం అయితే 8 తులాస్ లో వస్తుంది. వడ్డానం అంటే అసలు 73 గ్రామ్స్ లో ఉంది. వడ్డానం అనగానే ప్రతి ఒక్కరు ఎన్ని హారాలు కొన్నా వడ్డానం జోలికి మాత్రం బంగారం అనగానే ఎవరో ఒక్కరు కానీ ప్రతి ఒక్కరు వెళ్ళొద్దు అనుకుంటారు. ఎందుకు అంటే మినిమం ఒక 15 పైన పెడితే గానీ రాదేమో ఏంటి రాదు కూడా. కానీ ఇప్పుడు మనకు అంత తక్కువ వెయిట్ లో 73 గ్రామ్స్ లో చాలా డీటెయిలింగ్ లో ఉంది చూడండి. చాలా క్లియర్ గా చాలా గ్రాండ్ లుక్ లో ఉంది చూడండి. చాలా నిండుగా కూడా కనిపిస్తుంది చూడండి. అవును. అంటే ఇది చిన్న వాళ్ళకి అనుకోకండి, పెద్దవాళ్ళకే. నేనేమనుకోలేదు రమ్య గారు నిజంగా చూడగానే. అంటే పెళ్లికి వేసుకునే దానిలాగా చాలా హెవీగానే ఉంది. అంటే 73 గ్రామ్స్ అంటే చిన్న వాళ్ళకే పెడతారు అలా ఏం లేదండి. పెద్దవాళ్ళు వడ్డానం ఇది 73 గ్రామ్స్ లో ఉంది. జనరల్ గా మనకు పట్టి టైప్ బెల్ట్ టైప్ వస్తుంది కదా, అవి వస్తాయి తక్కువ వెయిట్ లో అని అనుకుంటాం జనరల్. అంటే మనకి ఫుల్ బెల్ట్ లో అయితే 120 గ్రామ్స్ లో వస్తుంది మ్యామ్ విత్ పెండెంట్ తో. కానీ మనకి ఇంత నక్షి డిజైన్స్ యాంటిక్ లోనే ఆ వెయిట్ లో వస్తుంది. నిజంగా సూపర్ అండి. అన్నిట్లలో ఆప్షన్స్ వచ్చినాయి, బంగారంలో మాత్రం ఆప్షన్స్ రాలేదే. తక్కువ వెయిట్ లో లేదంటే మన బడ్జెట్ లో వచ్చేటట్టు అనుకున్నాము, కానీ మన ముకుందా వాళ్ళు ఆ కోరికను కూడా నెరవేర్చేశారు. అంటే ఎంతసేపు ఉన్నా లాంగ్ హారాలు ఇవేనా, కొన్ని షార్ట్ వి కూడా చూపించండి అని అనుకుంటూ ఉంటారు మన వాళ్ళంతా. కొన్ని మన షార్ట్ లో కూడా చూపిద్దామా. ఎస్ మ్యామ్. షార్ట్ లో వచ్చేసి మీకు పచ్చి వర్క్ కాంబినేషన్ లో చూపిస్తున్నాను మ్యామ్. మీకు అంటే 47 గ్రామ్స్ లోనే చాలా క్లియర్ గా ఉంటుంది చూడండి. చాలా అంటే సాలిడ్ వర్క్ లో మీకు చూడండి ఎంబ్రాయిడ్స్ రూబీస్ అండ్ పల్స్ కాంబినేషన్ లో కూడా చూడండి. రైస్ పల్స్ వచ్చినాయి. రైస్ పల్స్ చాలా సాలిడ్ వర్క్ లో ఉంటుంది. అవును. మీకు 47 గ్రామ్స్ లో ఉంది చూడండి మ్యామ్. పచ్చి వర్క్ కాంబినేషన్ చాలా బాగుంది నిజంగా. అంటే మనకి ఇన్ని మోతీస్ ఇవన్నీ వచ్చినాయి అని అంటే ఖచ్చితంగా మనకు ఎక్కువ వెయిట్ యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్క జాయింట్ దాన్ని అక్కడ సెట్ చేయాలి కాబట్టి ఎక్కువ గోల్డ్ అవసరం పడుతుంది అనుకుంటాం, కానీ దాంట్లో కూడా మనకు తక్కువ వెయిట్ లోనే మళ్ళీ చూడండి. అంటే మీకు 47 గ్రామ్స్ లో నెక్లెస్ షార్ట్ అయినా కూడా ఇందులో ఉన్న అమ్మవారు అయినా కూడా చాలా డీటెయిలింగ్ చాలా బాగుంటుంది అన్నట్టు. కాంబినేషన్ కూడా బాగుంది. రూబీస్ ఎమరాల్డ్స్ కూడా ఒరిజినల్. అంటే వీటిలో కూడా మనకి పల్స్ కి కూడా 65% రిటర్న్ వాల్యూ. ఓకే. మనం ఎనీథింగ్ బీట్స్ కానివ్వండి, పల్స్ కానివ్వండి, ఎనీథింగ్ ఏ పూస అక్కడ మనం యూజ్ చేసినా, ఏ స్టోన్ యూజ్ చేసినా 65% బై బ్యాక్. ఎస్ మ్యామ్. ఓకే, నైస్ అండి. అంటే ఇది పర్టికులర్ గా ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అంటారు? మన ఏజ్ వాళ్ళ లేదంటే కొంచెం పెద్దవాళ్ళు, చిన్న పిల్లల నుంచి మన ఏజ్ వరకు యూజ్ చేయొచ్చు. అంటే కొంచెం పెద్దవాళ్ళకి అనుకుంటే వాళ్ళు నెక్లెస్ ప్రిఫర్ చెయ్యరు కదా, అప్పుడు హారానికి వెళ్తే బొట్టుమాల కాసుల పేరు ఆ టైప్ లో తీసుకోవచ్చు. అంతే. ఓకే అండి. ఇదేదో డిఫరెంట్ గా ఉందండి. ఇందాక నుంచి మీరు ఇవన్నీ చూపిస్తున్నారు కానీ ఇదేంటి ఏదో వెరైటీగా ఉంది అనిపిస్తుంది. ఏంటండి అసలు దీని గురించి చెప్పండి. ఇది డీప్ నక్షి మ్యామ్. చూడండి వెయిట్ 58 గ్రామ్స్ లో ఉంది. సాలిడ్ వర్క్ లో ఉంది చూడండి. ఓకే. అంటే నార్మల్ గా ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19న గొప్ప ప్రారంభం.
ప్రతి ఐటమ్ లో లక్ష్మీదేవి రావడం అవును, ఓకే అండి. common ఉంటుంది. ఇప్పుడున్న దాంట్లో లక్ష్మీదేవి రావడం కామన్. అవును బట్ మీకు లక్ష్మీదేవి లేకుండా ఓన్లీ ఎలిఫెంట్ ఏనుగు అవునవును వినాయకుడి ఏమంటారు మ్యామ్, సింబల్ అంటే వినాయకుడు ఐడియల్ తో వచ్చింది ఇక్కడ వినాయకుడు ప్రత్యేకించి. ఐడియల్ తో వచ్చింది అంటే చూడండి. జనరల్ గా మనకు జ్యువెలరీ ఐటమ్ ఏదైనా సరే అది హెవీ నుంచి సింపుల్ వరకు yes ma'am. అయితే మనకు మ్యాంగో డిజైన్ కానివ్వండి, లక్ష్మీ అమ్మవారు కానివ్వండి, పికాక్ కానివ్వండి, అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఐటమ్స్ ఇంకా. కానీ ఇందులో డిఫరెంట్ గా వాడారు. నక్షిలో జిలేబీ మోడల్ అంటారు ఇది. జిలేబీ కాన్సెప్ట్ లో నక్షి వితౌట్ పెండెంట్ లో ఇది చూడండి. అంటే మీకు చౌకర్ లా కూడా పెట్టుకునే ఆప్షన్ ఇంకా వేరేది అవసరం లేదు మనకి. ఇది సింపుల్ గా హెవీ లుక్ ఉంటుంది, డీసెంట్ గా ఉంటుంది. ఒకటి వేసుకుంటే సరిపోతుంది, ఇంకా ఏ హారాలు కూడా అవసరం లేదు. ఏంటండి మరి ఇది అన్యాయము. స్వీట్లలోనే అనుకున్నాం, జ్యువెలరీలో కూడా జిలేబీలు వేసుకొచ్చేసారు. అంటే తీయగా ఉంటది కదా మేడం జిలేబీ. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చాడు. ఎస్ మ్యామ్, 45 grams లో ఉందండి. సేమ్ పచ్చివర్ కాంబినేషన్ ఓకే విత్ రైస్ పల్స్ అండ్ ఎమరాల్డ్స్ శంఖం వచ్చింది. ఎస్ మ్యామ్, చాలా బాగుంది. అంటే బాలాజీ అనేది చాలా డిఫరెంట్ కదా మనం. అంటే ఇప్పుడున్న ట్రెండింగ్ చాలా రేర్ గా అంటే రింగ్స్ లో అలా వచ్చాయి కానీ ఫింగర్ రింగ్స్ లో మనకు హారాల్లో వేటిల్లో రావటం అనేది యూనిక్ గా. దాన్ని యూస్ చేసుకునే మేము నెక్లెస్ లో కూడా తీసుకురావడం జరిగింది. సో బాగుంది చూడండి. అంటే శంఖ చక్రాలు అంటారు కదా, అలా అన్ని బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ క్రియేట్ అయింది ఇక్కడ. అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి మనకి ఇందులో. ఎస్ మ్యామ్. నెక్స్ట్ చాలా హెవీగా ఉంది, ఇది వెయిట్ ఎక్కువగానే ఉండేలా ఉంది. వెయిట్ అంతా మీరు 80 అనుకోకండి, 40 grams లో 40 grams లోనే. అంటే చూడడానికి ఇంత హెవీగా ఉంది కదా, ఇది ఎక్కువనే ఉండుంటది అనుకున్నా నేను. లైట్ వెయిట్ లో హెవీ ఉంది మ్యామ్. మీకు సేమ్ కోరల్స్ అండ్ ఎమరాల్డ్స్ కాంబినేషన్ లో వచ్చింది చూడండి. పోటాస్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్. అవును, డిజైన్ కూడా చూడండి, లక్ష్మీదేవి పికాక్ కాంబినేషన్, మళ్ళీ కింద కూడా లక్ష్మీదేవి వచ్చింది. అవును, కోరల్స్ కూడా మీరు ఎక్కువ వద్దు అనుకుంటే 2 ఉన్నాయి అంత. అవును 2 ఉన్నాయి. మనము ఎంతసేపు ఆలోచిస్తాము బీట్స్ ఏదైనా యూజ్ చేసినప్పుడు పెద్ద సైజులో వచ్చింది అని అంటే అది తొందరగా పోవడానికి ఆస్కారం ఉంటది అని చెప్పి, కానీ మనకు పైన ఇచ్చిన గ్రిప్ మాత్రం చాలా బాగుంది నిజంగా. మనకి ఇక్కడ రెగ్యులర్ గా పల్స్ అవి ఇవి కాకుండా గోల్డ్ తోటే బీట్స్ కూడా ఇవ్వడం, గోల్డ్ గుంగుర్లు ఇచ్చారు. నిజంగా ఇక్కడ ఈ గోల్డ్ రావడం వల్ల దీనికి చాలా బాగా లుక్ అంటే మీకు ఇక్కడ మొత్తం లక్ష్మీదేవి శారీ ఎలా ఉంటుంది అక్కడ కింద ఇచ్చారు కదా మ్యామ్, ఫ్రెండ్స్ లాగా. సో దాని కింద మువ్వలు ఇచ్చారు, గోల్డ్ మువ్వ. ఓకే, బాగుందండి. ఎంత అన్నారు ఇంతకి? ఇది వచ్చి 40 grams. 40 grams లోనే. ఎస్ మ్యామ్, బాగుంది. ఇన్ని చూపిస్తున్నాం కానీ ఎవర్ గ్రీన్ ఎప్పటికీ అది ట్రెండ్ లోనే ఉంటుంది. అది మర్చిపోయామండి కాసుల పేరు, అది కూడా చూపించేద్దామా మరి? ఎస్ మ్యామ్. ఓకే, ఇది కాస్ట్ పేరు కూడా మీకు వెయిట్ ఎక్కువ ఉంది అనుకోకండి. 56 grams లో ఉంది. 56 లోనే విత్ పెండెంట్ తో డీటెయిలింగ్ వర్క్ లో ఉంది చూడండి. పోటా స్టోన్స్, ఎమరాల్డ్ స్టోన్స్ లో కింద ముత్యాలు వచ్చి ఉంది చూడండి. చాలా అంటే మీకు షార్ట్ అంటే వెయిట్ తక్కువ ఉందని షార్ట్ ఉంది అనుకోకండి. లెంత్ కూడా మీకు కంప్లీట్ మంచి హైట్ 5 above 5'6" అలా ఉన్న వాళ్ళకి కూడా మంచిగా సెట్ అయిపోతుంది ఆ హైట్ అనేది. అంటే నా హైట్ అనుకోండి. లేదు అంటే రీసెంట్ గానే నాకు తెలిసిన వాళ్ళు ఒకరు జ్యువెలరీ చేయించుకున్నారు ప్రత్యేకంగా. ఇది కాసుల పేరే, అంటే మోడల్ కొంచెం చేంజ్ అవ్వచ్చు కానీ లాకెట్ హెవీగా వచ్చినందుకు అది 8 తులాస్ పైనే వచ్చింది వెయిట్. కానీ మనకి ఇది 5 చేంజ్ అన్నారు, 5 grams లో ఉంది. ఇంత హెవీ లుక్ మనకు పెండెంట్ తో పాటు హారం కూడా లెంతీలో ఉంది చూడండి. లెంతీలో ఉంది, చాలా బ్రాడ్ గా కనిపిస్తుంది చూడడానికి కూడా. చాలా బాగుంది డీటెయిల్. కానీ కొంతమంది ఇంత యాంటిక్ డీప్ పాలిష్ లో లైక్ చెయ్యరు, అలాంటి వాళ్ళు కొంచెం పాలిష్ చేంజ్ చేసుకుంటే కనుక సూపర్ గా ఉంటుంది. అంటే మన దగ్గర కస్టమైజ్ ఆప్షన్ ఉందండి. పాలిష్ వద్దు అనుకుంటే కూడా మనం పాలిష్ చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉందండి, చేసిస్తాం. సూపర్. మనకి ఇక్కడ అమ్మవారి ఐడియల్ కూడా డిఫరెంట్ గా ఉంది ఇక్కడ కదా, రెగ్యులర్ గా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంది. ఫ్లవర్ తో ఉంది చూడండి. లోటస్ లో అమ్మవారు కూర్చున్నట్టుగా ఉండేలా ఇచ్చారు. పక్కన మనకు మ్యాంగో డిజైన్, మళ్ళీ పైన ఒక కిరీటం లా ఫ్లవర్స్ వచ్చాయి. చాలా బాగుంది. జనరల్ గా ఎంత నుంచి ఉన్నాయండి మన దగ్గర కాస్ట్ల పేర్లు? స్టార్టింగ్ వెయిట్ 35 నుంచి ఉన్నాయి మ్యామ్. 35 నుంచి. అంటే షార్టా లాంగే? 35 అంటే చాలా డెలికేట్ ఉంటాయేమో కదా. అంటే మనకి లైట్ వెయిట్ లో కనిపించడానికి, అంటే వేసుకుంటే 3/4 లాంగ్ అయినా వేసుకోవడానికి 35 grams నుంచి ఉందండి మన దగ్గర. ఓకే, మనం నెక్స్ట్ ఈ సెట్ కూడా చూద్దామా? ఎస్ మ్యామ్.
ఈ సెట్ చూడండి మ్యాచింగ్ టోటల్ సెట్ అవుతుంది టోటల్ చూడండి. సెట్. అంటే మనకి నెక్లెస్ అయినా హారం అయినా రూబీస్ ఎమరాల్డ్స్ విత్ కాంబినేషన్ లో పేరప్ చేశారా లేదంటే అది సెట్ అలాగేనా? మేము పేరప్ చేసాం pair up చేశారు. అంటే ఇప్పుడు మీకు నచ్చింది అనుకోండి మీకు ఇచ్చేస్తాం. ఓకే, ఇచ్చేయండి అయితే, నాకు నచ్చింది. బిల్ అయితే కట్టను నేను. 34 grams లో ఉంది మ్యామ్ ఓకే. నెక్లెస్ వచ్చేసి. సేమ్ మీకు డీటెయిలింగ్ వర్క్ లో సేమ్ సెమీ యాంటిక్ అంటారు కదా, సో సెమీ యాంటిక్ లో వచ్చింది చూడండి. అవును. ఈ ఇందులో ఉన్న సీజర్స్ అండ్ ఎమరాల్డ్స్ రూబీస్ ఒరిజినల్ స్టోన్స్ ఉంటాయి. సో డీటెయిలింగ్ వర్క్ లో కూడా మీకు లక్ష్మీదేవి అమ్మవారి మ్యాంగోస్ వచ్చాయి చూడండి. అవును, ఇవన్నీ మీకు బీడ్స్ వచ్చేసి హానెక్స్ బీడ్స్ వస్తున్నాయి. వెయిట్ ఆల్మోస్ట్ మీకు రెండు కలిపి 9 వరకు వచ్చాయి. 9 వరకు వచ్చింది. ఎస్ మ్యామ్. అంటే మీకు చూడడానికి కూడా చాలా గ్రాండ్ లో ఉంది చూడండి. అవును, అంటే కంప్లీట్ ఒక బ్రైడల్ కి యూజ్ చేయొచ్చు ఈ సెట్. కంప్లీట్ ఒక బ్రైడ్ తీసుకోవచ్చు. అవును అవును, బాగుందండి. ఓ, మనం ఇందాక చూసిన దానికన్నా ఇది ఇంకా హెవీగా ఉంది. ఇందాక చూసిన దానికంటే హెవీ 109 grams మాత్రమే ఉంది మ్యామ్. ఓకే ఓకే. ఇందాక చూసింది మనం 73 గ్రామ్స్, అంటే ఒక 2 చేంజ్ అలా ఎక్స్ట్రా అంతే. ఇది ఇంకా బ్రాడ్ గా ఉంది. అవును అవును. ఇది కూడా చూడండి మీకు లక్ష్మీదేవి అయినా పికాక్స్ అయినా మొత్తం డీటెయిలింగ్ గా ఉంది చూడండి. పికాక్స్, అవును అవును, లీవ్స్ వచ్చి, అవును. అండ్ మీకు లక్ష్మీదేవి ఇక్కడ కింద కోరల్స్, కంప్లీట్ కోరల్ లో వచ్చింది చూడండి విత్ పికాక్ సెట్స్ కింద. ఓకే. ఈ డీటెయిలింగ్ లో కూడా మీకు నక్షి అంటే ఎప్పుడైనా డీటెయిలింగ్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వెయిట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఉంటుంది కూడా. బట్ మనకి నక్షి వచ్చేసేపటికి మీకు వడ్డానాలలో 100 grams అంటే చాలా తక్కువ మ్యామ్. తక్కువే. పల్స్ కోరల్స్ లో ఉంది. ఓకే, అంటే ఇంకా కొరల్స్ ఇప్పుడు ట్రెండ్ కాబట్టి అన్నిట్లో ఉండి వడ్డానంలో లేకపోతే ఎలా అని చెప్పి వడ్డానంలో కూడా కొరల్స్ తీసుకొచ్చేసారనమాట. ఎస్ మ్యామ్. రమ్య గారు, బంగారం కొనాలి అనుకునే వాళ్ళు, అంటే ఒక ప్రాపర్ అమౌంట్ అంత పక్కన పెట్టుకొని కొనే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది స్కీమ్ల రూపంలో కట్టుకొని కొనుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి మనం స్కీమ్స్ గురించి కూడా చెప్పాలి కదండి. మా ముకుంద జ్యువెలర్స్ లో మొత్తం కంప్లీట్ 3 schemes ఉన్నాయి మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్స్ ఉన్నాయి. అంటే మనం ఒక సపోజ్ ఈ రోజు గోల్డ్ రేట్ 8770 ఉంది కదండి. ఓకే. ఈ రోజు గోల్డ్ రేట్ కి మీరు సపోజ్ ఒక 5000 కట్టారనుకోండి, ఈ రోజు గోల్డ్ రేట్ కి వెయిట్ అనేది బ్లాక్ చేసుకోవచ్చు. ఓ, అంటే ఇప్పుడు నేను అమౌంట్ ఒక 5000 కట్టినా అంటే ఆ 5000 కి ఈ రోజు రేట్ ప్రకారంగా నాకు ఎంత గోల్డ్ వస్తుందో అది యాడ్ అయిపోతుంది నా అకౌంట్ లో. మీ అకౌంట్ లో యాడ్ అవుతుంది. అంటే ఎవ్రీ మంత్ నేను కట్టిన రోజు క్యాలిక్యులేషన్ బట్టి యాడ్ అవుతుంది. అలా ఎన్ని మంత్స్ అండి? 11 months ఉంటుంది మ్యామ్. 11 months తర్వాత మీరు ఏదైతే ఆర్నమెంట్ తీసుకుంటారో దానికి వేస్టేజ్ అనేది లేకుండా ఇస్తాం మేము. ఓకే. వేస్టేజ్ 0%. 0%. ఎస్ మ్యామ్. ఎలాగూ అంటే మన దగ్గర ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ స్కీమ్ కట్టిన వాళ్ళకి కూడా ఇదొక ఆప్షన్ అన్నమాట. ఎస్ మ్యామ్. అంటే ఒకేసారి కొనలేరు కదా మేడం. అవును అవును. సో అలాంటి వాళ్ళకి మన దగ్గర స్కీమ్స్ అయితే వేస్టేజ్ లేకుండా తీసుకోవచ్చు 11 months. ఫస్ట్ అంటే మన దగ్గర ఉన్న స్కీమ్. ఓకే. సెకండ్ వచ్చేసి ఇప్పుడు సేమ్ 10,000 కట్టారనుకోండి, 11 months తర్వాత మీరు కట్టిన అమౌంట్ 1,10,000 అనుకోండి, అంటే మేము అడిషనల్ గా 1 month బోనస్ ఇస్తున్నాం ఆ స్కీమ్ లో. అంటే 1,20,000 కి ఫ్యూచర్ లో గోల్డ్ రేట్ ఏ రేట్ ఉంటే ఆ రేట్ కి వేస్టేజ్ 0%. అంటే మనం స్కీమ్ ఎండ్ అయిన రోజా? ఎస్ మ్యామ్. మీ స్కీమ్ ఎండ్ అయిన రోజు ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేట్ కి వెయిట్ ఎంత వస్తుందో ఆ వెయిట్ వరకు వేస్టేజ్ లేకుండా ఇస్తాం. ఓకే. వన్స్ నాకు ఈ మంత్ నా స్కీమ్ అయిపోయింది అనుకోండి, నేను అది ఎప్పటి వరకు యూజ్ చేసుకోవచ్చు అంటారు? అంటే అయిపోయిన ఆ మంత్ లోనే నేను తీసుకోవాల్సి ఉంటుందా? అడిషనల్ గా 1 month 2 months తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంది అయితే. అంటే చాలా మంది స్కీమ్ కట్టించుకుంటారు, తర్వాత అదే మంత్ లో తీసుకోవాలంటారు. అక్కడ వెళ్తేనేమో కలెక్షన్ నచ్చదు, కొన్ని రోజులు ఆగి తీసుకుందామంటే అలా నడవదు అని అంటారు. ఇలాంటి ఇబ్బందులు కూడా పడుతుంటారు. డేట్ ఆఫ్ మెచ్యూరిటీ డేట్ కూడా వస్తుంది కార్డ్ వెనకాల, సో ఆ డేట్ తర్వాత మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటితో పాటు ఓల్డ్ గోల్డ్ ఏదో స్కీమ్ కూడా ఉంది కదండి మన దగ్గర. ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్, ఓల్డ్ గోల్డ్ స్కీమ్ ఉంది మ్యామ్. అది ఇంకా ఏంటంటే ప్రతి జ్యువెలర్ లో 1 year కంపల్సరీ పెట్టాల్సిందే. ఓకే. బట్ మన దగ్గర ఏంటంటే ఓన్లీ 6 months. ఇప్పుడు మీ దగ్గర ఓల్డ్ గోల్డ్ ఇంట్లో యూస్ చేయని గోల్డ్ అయినా మా దగ్గర పెట్టారనుకోండి, సేమ్ ఆ వెయిట్ ప్యూరిటీ చెక్ చేసి వెయిట్ ఎంత వస్తుందో ఆ వెయిట్ వరకు బ్లాక్ చేసుకోవచ్చు వెయిట్.
ఈ రోజు రేట్ కి బ్లాక్ చేసేసుకొని అది కూడా 6 months తర్వాత వేస్టేజ్ లేకుండా తీసుకోవచ్చు. అది ఆ 6 months రోజు మనం ఏ రోజు తీసుకుంటామో అదే రోజున్న రేట్ క్యాలిక్యులేట్ అవుతుందా, మనం హోల్డ్ చేసిన అంటే కస్టమర్ కి డిపెండెంట్ కస్టమర్ అంటే ఆల్మోస్ట్ ఏంటంటే కస్టమర్ కి ఈ రోజు రేట్ కావాలి అనుకోండి, ఈ రోజు రేట్ బ్లాక్ చేస్తాం. లేదు మాకు 6 months ఆఫ్టర్ 6 months తర్వాత ఏ రేట్ ఉంటే కావాలి అంటే ఆ రేట్ కి బ్లాక్ చేస్తాం. జనరల్ గా అందరూ ఈ రోజు కట్టిన దాన్నే బ్లాక్ చేయమంటారు అనుకుంటా కదా, ఎందుకంటే మనకు బంగారానికి రెక్కలు వస్తున్నాయి కదా, ఆకాశాన్ని అంటుతోంది, వెళ్తా ఉంటే రేట్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నది అని అంటే కొంచెం తక్కువ రేట్ లో ఎక్కువ గోల్డ్ వచ్చే ఛాన్స్ ఉంటది సో వేస్టేజ్ కూడా 0%. వేస్టేజ్ కూడా 0%. అంటే మామూలుగానే మన దగ్గర మేకింగ్ చార్జెస్ ఉండవు, మేకింగ్ చార్జెస్ మనకి డైమండ్ లో ఉంటాయి మ్యామ్ మేకింగ్ అనేది. ఓకే. బట్ 22 క్యారెట్ ఆర్నమెంట్స్ ఏదైతే ఉందో వాటికి కంపల్సరీ వేస్టేజ్ చార్జెస్ ఉంటాయి. కానీ స్కీమ్ లో తీసుకుంటే వేస్టేజ్ అనేది ఉండదు, 0%. ఓకే ఓకే. వేస్టేజ్ అంటే మనకు బయటతో పోలిస్తే 0.2 నుంచి 12% వరకే ఎస్ మ్యామ్ కదా. జనరల్ గా మనం 14, 16, 18 ఇలా పర్చేస్ చేస్తూ ఉంటాము వేరే దగ్గరలో, కానీ ఇక్కడ 12 లోపే ఎనీ ఐటమ్ కి కూడా నిజంగా చాలా మంచి బెనిఫిట్స్ తో మంచి ఎవరికి నచ్చిన కలెక్షన్ వాళ్ళు కొనుక్కునే విధంగా. సరే ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కలెక్షన్ ఏమీ బాగాలేదు అనుకోవడానికి లేదు. మళ్ళీ ఒకదాన్ని మించి ఒకటి అంటే మనకు మొత్తం 6 బ్రాంచ్లు ఉన్నాయి, ఒక బ్రాంచ్ ని మించి ఒక బ్రాంచ్ లో కలెక్షన్స్ మాత్రం వహా అనేటట్టు ఉన్నాయి నిజంగా. ఒక్కసారి మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చెప్పేయండి. మ్యామ్ మనకి ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కుకట్పల్లి ఉంది మ్యామ్, దాని నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం, థర్డ్ బ్రాంచ్ కొత్తపేట్, ఓకే, ఫోర్త్ బ్రాంచ్ వచ్చేసి హన్మకొండ, అండ్ ఫిఫ్త్ బ్రాంచ్ వచ్చేసి సోమాజిగూడ, ఓకే, సిక్స్త్ రీసెంట్ గా ఓపెన్ చేసాము సుచిత్ర, అండ్ నెక్స్ట్ మంత్ ఇంకొకటి కూడా అప్కమింగ్ అతి త్వరలో. అందరూ వెయిట్ చేస్తున్నారు నిజంగా. ఏదైనా చందానగర్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉంటారు కొనుక్కోవడానికి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికైనా వెనకాడరు అంటారు, కానీ వాళ్ళకి అంత శ్రమ ఎందుకు అని చెప్పి మన ముకుంద వాళ్ళు చందానగర్ లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నారు April 19th కదా. ఓ చాలా దగ్గరకు వచ్చేసింది అయితే. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా మంచి కలెక్షన్స్ చూపించారు మనకు. అతి త్వరలో చందానగర్ లో కూడా బ్రాంచ్ ఓపెన్ కాబోతోంది అనే శుభవార్త కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో April 19th గొప్ప ప్రారంభం.